So I want to thank you for one thing, for thinking of me as Appal Suri, which is an impossible thing. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల సూరి కనపడేలా చేశాడు నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేశావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కథ అప్పల వలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే అనపడిపోయాడు అంతే అండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు. ఇలా బతకడం కదరా పెద్ది, ఇలా సావడం తప్పురా, అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పల వలస అనేది అవుతాడండి.